Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఈ మధ్య మనకి CUET నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని మీద ఒక లైవ్ అనేది చేశాను. సో లైవ్ చేసినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ నుంచి ఫోన్ కాల్స్ అనమాట. సో ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, సో ఏ యూనివర్సిటీ ఎంచుకోవాలి, ఏ యూనివర్సిటీలో ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి, స్పెషల్గా ఎందుకంటే ఇండియాలో ఇది చాలా ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ అనమాట. జేఈ మెయిన్స్ ఎంతమంది అయితే రాస్తారో దాదాపు జేఈ మెయిన్స్కి దగ్గరగా రాసేటువంటి ఎగ్జామ్ కాబట్టి తక్కువ ఫీజెస్లో కొన్ని కాలేజ్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అందరి పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎక్కువ అడుగుతారు అనమాట. ఫీజెస్ అయితే నేను మళ్ళీ చెప్తాను. కాకపోతే ఇక్కడ మీరు యూనివర్సిటీ సబ్జెక్ట్ ఎంచుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. అంటే మీరు ఎక్కడ ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు అనేది మీకు ఎత్తుకోవడం అనేది చాలా ఇబ్బంది. మరి అక్కడ ఎత్తుకున్నప్పటికి కూడా మీరు ఏ సబ్జెక్ట్ని అక్కడ పెట్టుకోవాలి అనేది కొంత ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మీ తరపున నేను కొంత ఎక్సర్సైజ్ చేసి ఒక 30 బీటెక్ యూనివర్సిటీస్ అనమాట, అంటే ఇంజనీరింగ్ అందించే ఒక 30 యూనివర్సిటీల్లో ఏ సబ్జెక్ట్ మనం ఎంచుకోవాలి, మొత్తం 5 సబ్జెక్టులు ఎంచుకోవాలి కదా, 5లో మనం ఇంజనీరింగ్ చేయాలంటే ఇక్కడ ఎటువంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలి, అది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే దాదాపు 30 యూనివర్సిటీలు, ఆ 30 యూనివర్సిటీలు మీకు అడ్మిషన్ కావాలంటే ఏ యూనివర్సిటీలో మీకు ఏ బ్రాంచ్ కావాలి, సో ఆ బ్రాంచ్ కావాలంటే మీరు CUETలో ఏ సబ్జెక్టులు ఎంచుకోవాలనేటువంటి విషయం కూడా మీకు మొత్తం అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా CUET మీద చాలా వీడియోస్ వస్తాయి మీకు. అదేవిధంగా మీకు జేఈ మెయిన్స్ కావచ్చు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, వీటన్నిటి మీద గైడెన్స్ కావాలనుకున్నా కానీ నా మెంటర్షిప్ అనేది తీసుకోవచ్చు. దీంతోపాటు స్టూడెంట్స్ 8th క్లాస్ అండ్ అబోవ్ కానీ ఈ ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, IIT ఫౌండేషన్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీరు ఏ కోర్సు లేదా ఎటువంటి గ్రూప్ ఎంచుకోవాలని కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ సో ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడం కోసము ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక 1 అవర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీ స్కిల్స్ ఏంటో తెలుసుకొని మీకు ఏ కెరియర్ సూటబుల్ అవుతుంది, లేదంటే మీరు అనుకున్న కెరియర్లో మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి అందిస్తున్నాం. కాబట్టి ఈ రెండింటి వరకు నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మొట్టమొదటిగా మనం తీసుకుంటున్న యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ యూనివర్సిటీ క్లస్టర్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ మీకు బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటికల్ ఇన్నోవేషన్ ఉంది, సూపర్ బ్రాంచ్ ఇది. ఈ యూనివర్సిటీలో మీరు బీటెక్ చేయాలనుకున్నట్లయితే మీరు డొమైన్ అండ్ జనరల్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఏమేమి తీసుకోవాలంటే సెక్షన్ 2లో ఉన్నటువంటి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే బనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా మీకు ఇక్కడ డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానాలో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, సివిల్ ఉంది, ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ టెక్నాలజీ ఉంది. అన్నీ కూడా మంచి బ్రాంచ్లు ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీరు సబ్జెక్ట్స్ ఎంచుకునే ముందు ఇవే ఎంచుకోవాలి. ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే జనరల్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఇక్కడ అవసరం లేదనమాట. అదేవిధంగా మనకి నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక మనకు దగ్గరలో ఉంది. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అయితే మనకి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంది. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులు ఎంచుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఏది ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి చూసుకోండి, బైపీసీ వాళ్ళు కూడా సో మరి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే రాయాలి మీరు ఇంటర్మీడియట్లో చదివినప్పటికి కూడా. నెక్స్ట్ వచ్చేసి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇక్కడైతే మాత్రం ఉర్దూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మ్యాక్సిమం ఎవరు కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఉర్దూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి ఇది పక్కన పెట్టుకోవచ్చు మీరు. అదేవిధంగా మీకు హేమావతి నందన్ గర్వాల్ యూనివర్సిటీ అని చెప్పేస్తుంది అనమాట. ఇందులో చాలా మంచి గ్రూప్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇక్కడ మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. అదేవిధంగా మనకి గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, సో ఇక్కడ మీకు బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అక్కడ స్పెషలైజేషన్స్ ఇవ్వలేదు మీరు. సో ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇక్కడ కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఎనీ లాంగ్వేజ్ ఒకటి సెక్షన్ 1A నుంచి ఎనీ లాంగ్వేజ్ ఒకటి తీసుకోవాలి, లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 3 నుంచి జనరల్ టెస్ట్ అనమాట, అంటే ఇక్కడ 5కి 5 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీకు డిఫరెన్స్ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ, ఇక్కడ బీటెక్ అగ్రికల్చర్ ఉంది, అదేవిధంగా బయోటెక్నాలజీ ఉంది.
ఇక్కడ కూడా మీరు సెక్షన్ 2లో అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ ఎంచుకోవాలన్నమాట. ఓకేనా? అదే బయోటెక్నాలజీ అనుకున్నట్లయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ ఇవన్నీ ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ మాతా వైష్ణవ దేవి యూనివర్సిటీ. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్టులు ఎంచుకుంటే సరిపోదు అనమాట. అదేవిధంగా మీకు శోభిత్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది మనకి. ఇక్కడ కేవలం మీరు జనరల్ టెస్ట్ రాస్తే సరిపోద్ది. అదేవిధంగా మీకు గాంధీరామ్ రూరల్ యూనివర్సిటీ, ఇక్కడ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇక్కడ మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఎపెక్స్ యూనివర్సిటీ ఉంది. ఎపెక్ యూనివర్సిటీలో వచ్చేసి మీకు జనరల్ టెస్ట్ ఒకటి రాస్తే ఇక్కడ మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. బెన్నెట్ యూనివర్సిటీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. సో ప్రైవేట్ యూనివర్సిటీలో కొంచెం మంచి యూనివర్సిటీ ఇది మనకి ఢిల్లీలో ఉందన్నమాట. ఇక్కడ మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకొని మంచి స్కోర్ వస్తే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది మీకు బెన్నెట్ యూనివర్సిటీ. బెన్నెట్ తర్వాత బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు. అండ్ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా రాయొచ్చు అనమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ మెకానికల్ బ్రాంచ్ ఉంది, రెండింటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ పాయింట్ యూనివర్సిటీ. ఇక్కడైతే మీకు బీటెక్, ఏఐ, డిఎస్, ఎంఎల్ కూడా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులుగా తీసుకోవాల్సి ఉంటుంది. డొమైన్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ అనమాట. నెక్స్ట్ వచ్చి గల్గోటియా యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా మీకు ఇంగ్లీష్ తీసుకోవాలి. సెక్షన్ 2లో వచ్చేసి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకోవాలన్నమాట. ఇది గల్గోటియా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐఐఎంటి యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీకు సెవరల్ బ్రాంచెస్ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఉంది, ఐఓటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్, సివిల్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనకి జగన్నాథ్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మీకు ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీకు చాలా మంచి బ్రాంచెస్ ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటర్ కావచ్చు, డేటా సైన్స్, ఏఎంఎల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఇంగ్లీష్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఇక్కడ మీరు ఎంచుకోవాలన్నమాట. ఇక మీకు కేఆర్ మంగళం యూనివర్సిటీ. సో ఇది కూడా ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కూడా మీరు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ అనమాట. ఈ సబ్జెక్ట్స్ ఏదైనా ఒక 3 ఎంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మానవ రచన యూనివర్సిటీ. ఇది కూడా మనకి ప్రైవేట్ యూనివర్సిటీయే. సో ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఎంచుకున్నట్లయితే సరిపోతుంది. ఇది కొంచెం మంచి పేరే ఉంది. సో ఢిల్లీలో ఉందన్నమాట. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనకి ఎన్ఐఐటి యూనివర్సిటీ ఉంది. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఆర్ఎన్బి గ్లోబల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ జనరల్ టెస్ట్ రాయాలి. జీడి గోయంకాలో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీ ఇస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ రాయొచ్చు. అదేవిధంగా మహావీర్ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా మీరు జనరల్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఏదైతే కొన్ని 30 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో మీరు డొమైన్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఏది ఎంచుకోవాలి ఏందనేది మీకు ఇచ్చారనమాట. మీరు కూడా కొన్ని కాలేజెస్ బ్రాంచ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కూడా ఒకసారి అప్లై చేసే ముందు మీరు కూడా ఒకసారి క్లాస్ వెరిఫై చేసుకుంటే మంచిది అనమాట. ఓకే. సో కాబట్టి మీరు ఏదంటే ఫస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫీజు చూసుకోండి, బ్రాంచ్ చూసుకోండి. ఆ బ్రాంచ్ చదవాలంటే లేకపోతే ఆ కాలేజ్ ఇంజనీరింగ్ చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలనేది నేను మీకు చెప్పాను. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని మీరు అప్లై చేసుకున్నాం అన్నమాట. కంగారు ఏం లేదు, చిన్నగా అప్లై చేసుకోవచ్చు. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో చదివితే ఎన్వైర్న్మెంట్ కావచ్చు, రేపు మీకు హయ్యర్ స్టడీస్ వెళ్ళాలనుకున్నా కానీ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు చదివింది ఎక్కడ అనేది కూడా సెంట్రల్ యూనివర్సిటీ అలాంటి కాలేజ్ చదివితే రేపు మీకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఈ యూనివర్సిటీస్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంచెం మీకు రేపు జాబ్స్లో కావచ్చు వాటి దగ్గర ఎక్కడైనా కానీ కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి యూనివర్సిటీస్లో కొంచెం కష్టపడి చదవండి. సో మంచి లైఫ్ ఉంటుంది అన్నమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.